హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో హెల్దీ రెసిపీ మరమరాలతో చాట్ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా? సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. గిన్నెలో నీళ్లు తీసుకొని మనకి నచ్చినన్ని మరమరాలు యాడ్ చేసుకోవచ్చండి. మన ఓపిక. అదంతా నానిపోవాలి, అంటే మరమరాలు క్రిస్పీగా ఉంటాయి కదా, అవంతా కొంచెం మెత్తగా లైట్గా సాఫ్ట్గా వచ్చేంతవరకు మనం నానబెట్టుకుందాము. ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం. అలాగే బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కీరా 1 కప్పు, కట్ చేసుకున్న టమాటో 1 కప్పు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు, హాఫ్ కప్ ఏమో క్యాప్సికమ్, 1 కప్ కట్ చేసుకున్న ఆనియన్స్, 1 కప్ ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే నానబెట్టుకొని ఉంచుకున్న మరమరాన్ని గట్టిగా పిండుకొని ఒక బౌల్లో వేసుకుందాము. వాటర్ అనేది గట్టిగా పోవాల్సిన అవసరం లేదండి, కొంచెం ఉన్నా పర్లేదు. అలా మొత్తం పిండుకొని ఒక పక్కన పెట్టుకుందాం. వడకట్టుకున్న మరమరాల్ని వెజిటేబుల్స్లో యాడ్ చేద్దాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక ఫుల్ లెమన్ పిండుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఏ స్పైసెస్ అంటే చాట్ మసాలా సంథింగ్ మీకు ఏమన్నా కావాలన్నా కూడా అవైనా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే లెమన్ ఎక్కువ తీసుకోవాలండి. లెమన్ ఎక్కువ తింటే మనకి బాడీలో వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అంటే గ్యాస్ అని చెప్పి పులుపు అని చెప్పి కొంతమంది తినరు, బట్ లెమన్ వల్ల అలా ఏమీ ఉండదండి. మ్యాక్సిమం లెమన్ తినడానికి ట్రై చేయండి, లేదంటే కొంచెం అవాయిడ్ చేయండి. చింతపండు మాత్రం చాలా తక్కువ తినండి. బాగా కలుపుకున్నాం కదా, సో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అట్లాగే మనం ఎంత తిన్నా తమ్మి కూడా ఫుల్ అయిపోతుంది, కడుపు నిండుగా ఉంటుంది, మళ్ళీ ఆకలి కూడా అయ్యదు. సో డిష్ అవుట్ చేసుకుందామా. ఈ చాట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.